వీడియో చెప్పే ముందు నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎవ్వరైనా సరే, ఒక చిన్న పిల్లోడైనా సరే, ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు అప్రిషియేషన్ అనేది వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నెక్స్ట్ ఇంకా ఇంకా చేయాలని ఫీల్ అవుతారు కదా! అలాంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సేమ్ నాకు కూడా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. నా వీడియోస్ నేను పెట్టేవి అంటే వ్యూసు నా కొత్తగా ఛానల్‌కి ఎన్ని రావాలో అన్నొస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కటి వీడియో చూస్తున్నారు. నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీ మీ ఎంకరేజ్‌మెంట్‌కైతే. అండ్ వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ చేసి వీడియో చూడడానికైతే ట్రై చేయండి. న్యూ వ్యూవర్స్ చాలామంది చూస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. బిగ్ బాస్ చెప్పినటువంటి భూకంపం, ప్రళయం, తుఫాను ఎన్నొస్తాయి, ఇందులో నుంచి ఎంతమందిని కొట్టుకోబోతాయి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియోలో మనం 25th సెప్టెంబర్ కంప్లీట్ లైవ్ ఎపిసోడ్ వీడియోలో 25th సెప్టెంబర్ లైవ్‌లో ఏం జరిగిందో, ఎపిసోడ్‌లో ఏం చూపిచ్చాడో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పెన్ బాక్స్ ఇండియా ఛానల్. దిస్ ఈస్ యువర్ లక్ష్మి. ఈ వీడియోలో 25th సెప్టెంబర్ అంటే వెడ్నెస్‌డే లైవ్‌లో ఏం జరిగిందో, ఎపిసోడ్‌లో ఏం జరిగిందో వాటన్నింటి గురించి డిస్కస్ చేసేసుకుందాం. నిజంగా బిగ్ బాసు లైవ్‌కి, ఎపిసోడ్‌కి చాలా డిఫరెన్స్ చూపిస్తున్నాడు. అంటే ఆ 1 అవర్‌లో అవంతా కుదిచ్చాలి కాబట్టి మెయిన్ టాపిక్స్ ఏస్తున్నాడేమో. లేదంటే బయట రివ్యూవర్లున్నారు గదా! మిడ్‌నైట్ లైవ్ అంతా చెప్పడానికి అని అనుకుంటున్నాడేమో తెలియలేదు. సో, మొత్తానికి నైట్ జరిగినటువంటి ఏ డిస్కషన్ అయితే ఉందో, అంటే మనకి ఈరోజు ఎపిసోడ్‌లో ఏసాడు గదా! క్లీన్‌లీ డిసైడ్ చేసేది. కానీ అది నైటే జరిగిపోయింది. దాని తర్వాత వాళ్ళ డిస్కషన్స్ ఎట్లున్నాయంటే, అరే! వాళ్ళ టీమ్‌లోకి ఒక్కరు గూడా ఎళ్ళలేదు. దీంతో అన్నా నిఖిల్ అర్థం జేసుకోవాలి. ఐ యామ్ సో హ్యాపీ అందరూ నా లేన్‌లోకి రావాలని ఇంట్రెస్ట్ చూపిచ్చారు అనేసి సీత ఫీల్ అవుతుందనమాట. మరి నైనిక ఇది మనకు లైవ్‌లో చూపిచ్చలా, కట్ జేశాడు. కానీ ఈ సీను బాగా ఎలివేట్ అయింది మళ్ళీ. నైనిక ఫీల్ అయింది. అంటే నిఖిల్ టీమ్‌లోకి ఎళ్ళలేదని నిఖిల్ ఫీల్ అవుతాడేమో, నా సిట్యుయేషన్ అలా టఫ్‌గా ఉన్నింది అనేసి ఏడుస్తానదనమాట. దానికి సీత కన్సోల్ చేసింది. ఈవెన్ నిఖిల్ గూడా కన్సోల్ చేశాడు. పెద్దగా పట్టించుకోపలేదు. రీజన్ తనకు తెలుసు గదా! ఫ్రెండ్స్ అనేసి. అలా ఎళ్ళిపోయిందిలే అనను. సో, మిడ్‌నైట్‌లో జరిగినటువంటి డిస్కషన్స్ అన్నిటిని నేను ఆల్రెడీ ముందు వీడియోలో జెప్పేసాను. మీకేమన్నా తెలుసుకోవాలన్నా, చూడాలన్నా ఆ వీడియో అయితే చూసేసేయండి. లైవ్‌లోకొచ్చేటప్పటికి బిగ్ బాస్ టైమ్ అయితే అప్డేట్ చేశాడు. కుకింగ్ టైమ్ వాళ్ళకి. సేమ్ కాంతార టీమ్‌కి 2 అవర్స్ టైమ్ వస్తుందన్నాడు గదా! ఎక్స్‌ట్రా టైమ్ అది గూడా యాడ్ చేశాడు. ఫుల్ హ్యాపీ. వాళ్ళకి కావాల్సిన లగ్జరీ ఐటెమ్స్ ఏవేవి ఉన్నాయో మొత్తం షేర్ చేసి ఆ కీస్ అయితే ఇచ్చాడు. జబర్దస్త్‌గా బాగా హ్యాపీగా ఉన్నారు కాంతార టీమ్. ఎందుకంటే వాళ్ళు ముందున్న వాళ్ళంతా ముందు నుంచి పని చేసి అలసిపోయిన్నారు గదా! సో, అందుకోసము ఇక్కడ ఏదైతే నిఖిల్ టీమ్ ఉందో, శక్తి టీమ్ టాక్సిక్‌గా ఏందిరా అబ్బా! చిటపట్లాడతా అసలామె మొఖం చూస్తుంటేనే అసహ్యమేసేటట్టు సిట్యుయేషను. ఇక్కడ ఒకరైతే పాపం అనిపిచ్చేసింది. అది ఎవరో గాదు, యష్మి. దాని గురించి నేను వీడియోలోకొచ్చాక చెప్తాను. సో, బిగ్ బాస్ వీళ్ళంతా రెడీ అయిపోయి తినేసి అంతా ఇంక హ్యాపీగా కూర్చున్నారనమాట. మణికంఠ చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాడు. టాస్క్‌లు ఎట్లన్నా ఆడాలి, నెక్స్ట్ చీఫ్ అవ్వాలి అనేసి డిస్కషన్స్ పెట్టుకున్నాడు. అండ్ ఈ డిస్కషన్స్‌లో ఈ శక్తి టీమ్ మాట్లాడుకున్నారనమాట. అంటే శక్తి టీమ్ అంటే ఇక్కడ ఎక్సెప్ట్ యష్మి, మణి. శక్తి టీమ్ అంటే వాళ్ళు ముగ్గురే అన్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. మనం ఇంక యూనిటీగా ఉండాలి. మన క్లేన్ అంటే మన ముగ్గురమే. మిగతా వాళ్ళు వచ్చినా, వెళ్ళినా మనకనవసరము. మన క్లేన్‌లో మనం డెసిషన్ స్ట్రాంగ్‌గా తీసుకోవాలి. మన డెసిషన్స్ ఏవి బయట చెప్పొద్దు. మన గేమ్ ఏది బయట చెప్పొద్దు అని నిఖిల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నాడనమాట. వాళ్ళు ఈ గొర్రెల్లాగా ఇంటా అన్నారు. సో, ఇది ఇలా అయిపోతే ఇంక బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 12 మందొస్తారు. భూకంపంలాగా వచ్చి తుఫాన్‌ను క్రియేట్ చేసి మిమ్మల్ని కొట్టుకుపోతాడు అనేసి చెప్పాడనమాట. దీంతో వీళ్ళందరూ షాకు. ఆ 12 వైల్డ్ కార్డ్స్ అని ఎందుకు చెప్పాడు తెలుసా? మాలాంటి రివ్యూవర్స్‌ని, మాలాంటి అప్డేట్స్ ఇచ్చే వాళ్ళని ఫూల్స్ చేసేదానికి. ఎందుకంటే 12 మెంబర్స్‌ని తీసుకొచ్చే బడ్జెట్ ఎక్కడి నుంచి తెస్తాడు? వాళ్ళకి ఒకవేళ వచ్చిన ఫిఫ్త్ వీక్‌లోనో, సిక్స్త్ వీక్‌లోనో వస్తారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు వాళ్ళకి డబ్బులు ఎక్కడ పెడతాడు? మాక్సిమం వస్తే 5-6 మెంబర్స్ వస్తారు. ఆ 5-6 మెంబర్స్ పేరు చెప్పుకొని ఈ వారం అంతా టాస్కులతో గడిపేసేదానికి ఈ టాస్క్ అయితే తీసుకొచ్చాడు. దీంట్లో ఈక్వల్‌గా చెప్పాడు. మీరు ఇక్కడ మీకు ఒక బెనిఫిట్ ఇస్తున్నాడు. ఇది అన్‌లిమిటెడ్. ఓకే. అన్‌లిమిటెడ్ ట్విస్ట్‌లు, అన్‌లిమిటెడ్ సర్ప్రైజులు కాబట్టి ఇదొక సర్ప్రైజు. అదే మీరు కూడా ఎప్పుడు కంటెస్టెంట్స్‌కి ఛాన్స్ లేదు.
కానీ మీకు ఛాన్స్ ఉంది వైల్డ్ కార్డ్స్ని ఆపడానికి అని టాస్క్ ఇచ్చాడనమాట, చెప్పాడు. దానికి వాళ్ళు దే వేర్ వెరీ హ్యాపీ. దే ఆర్ మేము బాగా ట్రై చేస్తాం అన్నట్టు అందరూ డిసైడ్ అయిపోయారు. ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఒక లెమన్ అండ్ స్పూన్‌లో లెమన్ ఎలా తీసుకెళ్తామో అలాగా ఒక దీన్ని స్టిక్స్ ఉంటాయి. వాటిని డిస్మాంట్లింగ్ చేసుకొని లేదా అసెంబుల్ చేసుకొని దాని మీద పెద్ద బాల్ పెట్టుకొని తీసుకెళ్ళి దీంట్లో ఎయాలనమాట. ఒక చెక్కలతో కట్టినటువంటి నిచ్చెనలాగుంది. బాస్కెట్‌లాగా పొడుగ్గా దాంట్లో వేయాలి. సో, ఈ టాస్క్ కాంతార టీమ్ బాగా అందరూ ఆడాలి అని ఫిక్స్ అయిపోయారు. సీతని ఈ విషయంలో మంచిగా అప్రిషియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆదిత్యన్నకి ఆట ఆడడానికి ఆపర్చునిటీ ఇచ్చింది. ఈవెన్ వాళ్ళ క్లేన్‌లో వాళ్ళు కూడా ఏం డిసైడ్ అయ్యారు, వద్దులే అన్నట్టు ఆలోచించారు. కానీ సీత నేను అన్నకి ఆపర్చునిటీ ఇస్తా. ఎందుకంటే అభయ్ అన్న చెప్పాడు ఆపర్చునిటీ అనేది ఈక్వల్‌గా ఉండాలి. ఆడినా, ఓడినా అది గేమ్ అంటే గేమే అనేసి. సో, నేను అదే ఫాలో అవుతానని సీత స్టిక్ ఆన్ హర్ వర్డ్స్. ఇక్కడ కొంతమంది పెద్ద మనుషులున్నారు జూడు, ఎలాంటోళ్ళంటే వాళ్ళది వాళ్ళు గోక్కోలేరు, పక్కనోళ్ళది గోకాలని ఉంటారు. ఇలాంటి కేటగిరీ ఎవరో మీకు అర్థమైందా? ఎవరో గాదు, సోనియా. ఆమె ఇది ఏంటి, బిగ్ బాస్ చెప్పింది, మీరు ఎవరు గెలిచినా 1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ అవుతది. వైల్డ్ కార్డ్‌ని ఆపొచ్చు. అదొక పాయింట్. ఇప్పుడు మేము ఒకవేళ ఆడలేకపోయినా మీరు ఓడిపోతే ఇది టీమ్ వర్క్ కదా, మన హౌస్ వర్క్ కదా అని ఫీల్ అయ్యారు. వీళ్ళు విన్ అయినా, మనం విన్ అయినా వైల్డ్ కార్డ్ ఆగిపోతారు. ప్రైజ్ మనీ వస్తుందనే థాట్‌లోనే ఉన్నారనమాట వాళ్ళు. సో, దానికి ఆదిత్య అన్న అవసరమా? ఆదిత్య అన్నని తీసేయొచ్చు కదా! అది గేమ్ కదా! కొంచెం సీరియస్‌నెస్ ఉండాలి. నేను చెప్పేదా సీతూకి అనేసననింది. దీనికి విష్ణు వండుకొని మేము ఆల్రెడీ చెప్పాము. తను ఈ రీజన్ చెప్పింది. అభయ్ అన్న ఆల్రెడీ చెప్పాడు. ఆదిత్యన్నకి ఛాన్స్ ఇవ్వాలి, ఇవ్వకుండా ఉండకూడదని. సో, నేను అదే ఫాలో అవుతా. అందుకే నేను ఇస్తాను అనింది. మా టీమ్ ఆల్రెడీ డిసైడెడ్ అని చెప్పింది. సో, ఎందుకులే వాళ్ళే ఒక డిసైడ్‌మెంట్‌కొచ్చినాక మనం స్ట్రాంగ్ ఉండాం గదా! మనకేమి మనమే గెలుస్తాము అనే మైండ్ సెట్‌తో పోనీలే అని చెప్పకుండా ఆగిపోయిందంట మేడం సీతుకి. సో, తర్వాత ఏం జరిగిందంటే ఎవరి పాటికి వాళ్ళు గేమ్ ఆడడానికి వెళ్ళిపోయారు. ఈవెన్ సూపర్‌గా కాంతార టీమ్ అయితే చాలా బాగా ఈరోజు నబీల్ డే. ఓకే. ఈరోజు మొత్తం నబీల్ డే. నబీలు సంచాలక్‌గా సీతు అయినాక వాళ్ళ టీమ్‌ని మొత్తం హ్యాండిల్ చేశాడు. వాళ్ళ టీమ్‌కి మొత్తం నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు గేమ్‌ని. దేని తర్వాత ఏది చేయాలి అనేసి. వీళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తడబడిపోయారు. ఈవెన్ నిఖిలే తొందరపడ్డాడు. ఆ బాల్స్‌ని బ్యాలెన్స్ చేసుకుంటా క్రాల్ అయ్యాడు కదా! దాన్ని ఎంత నిదానంగా ఆడాడో ఈరోజు ఈ గేమ్‌నైతే చాలా హడావిడిగా ఆడాడు. దాన్ని తీసుకెళ్ళిపోయి నబీల్ ఏసేసాడు. నబీల్ తర్వాత ప్రేరణకి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ఆ టీమ్‌కి వెళ్ళను అని గట్టిగా ఫైట్ చేసి ఈ టీమ్‌కొచ్చింది గదా! ఈ టీమ్‌కొచ్చినాక తను ఒక గేమ్ ఆడకపోయినా, తన వల్ల ఓడిపోయినా తుప్పాస్ అనేసి పక్కకు తోసిపారు నొక్కేస్తారు. అలాంటి మాట అనిపించుకోకుండా తనకొచ్చిన ఆపర్చునిటీని అయితే మంచిగా గేమ్ ఆడి ఎక్సలెంట్‌గా ఫినిష్ చేసింది. టైమింగ్ గూడా చాలా ఫాస్ట్‌గా చేసింది ఆ అమ్మాయి. ఆహ్, నబీలు ప్రేరణ వల్ల టైం సేవ్ అయిన దాని వల్ల మిగతా వాళ్ళు గేము ఫినిష్ చేయగలిగారనమాట. ఫాస్ట్‌గా. ఇక్కడ నబీల్ ఏసాడు. దాని తర్వాత ప్రేరణ ఏసింది. ప్రేరణ తర్వాతొచ్చి విష్ణు ఏసింది. విష్ణు తర్వాత ఆదిత్య గారు. ఆదిత్య గారు కొంచెం స్లోగా పెట్టినా బట్ పాయింట్‌లో ఏసేటప్పుడు కరెక్ట్‌గా ఏసేశారు. దాని తర్వాత నైనిక. నైనిక మీద కొంచెం ప్రెషర్ ఉంది. సో, షీ ఆల్రెడీ ఫేస్ ద మెనీ ప్లేసెస్ ప్రెషర్ అనమాట. అంటే తను ఒక డాన్సరు, ఎన్నో షోస్ పార్టిసిపేట్ చేసింది గదా! అలాగా ఆమెకి ఆ ప్రెషర్ హ్యాండిల్ చేస్తుందని ఇచ్చిందంట 5థ్ పొజిషన్‌కి. దాంట్లో మంచిగా ఆ అమ్మాయి బ్యాలెన్స్ చేసుకొని ఆన్ టైమ్ 15 సెకండ్స్ ఉండంగానే ఏసేసింది. గెలిచేశారు. ఇక్కడ నిఖిల్ టీమ్‌కొచ్చేటప్పటికి నిఖిల్ ఫస్ట్ తీసుకెళ్ళేటప్పుడు అది అదేంటి బాలు కింద పడిపోయింది. అయిపోయిందా? మళ్ళీ దాన్ని అక్కడే డిస్మాంట్లింగ్ చేసి పెట్టేటప్పుడు మళ్ళీ పడిపోయింది. మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ పెట్టి, మళ్ళీ వేసి, మళ్ళీ ఎళ్లి రిటర్ను ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశాడు? ఈ అమ్మాయికి, సోనియాకి. సోనియా చాలా బాగా ఆడింది ఈ గేమ్ అయితే. బాగా పెట్టేసింది, బాగా ఆడేసింది. మేడమ్‌లో థాట్ వచ్చేసిందంట. అబ్బా! మనం ఏసేసాం ఇంక నెక్స్ట్ దొరికినోళ్ళని దొరికినట్టు ఏసుకోవాలన్నట్టు మైండ్ సెట్‌తో ఉన్నింది. తర్వాత మణికంఠ కొంచెం టెన్షన్ పడ్డాడు. తను పెట్టిన తర్వాత కింద పడిపోయింది. మళ్ళీ పెట్టుకొని పోయి ఏసేసాడు. తర్వాత యష్మి. ఈ టైంలోనే వీళ్ళు 5 మెంబర్స్ ఏసేసారు. వీళ్ళు విన్ అయిపోయారు. యష్మి ఏసేదానికి పోయేటప్పుడు అయిపోయిందనమాట. టైం అయిపోయింది. సో, ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయలేదు. బ్లేమ్ చేస్తే నిఖిల్‌నే చేయాలి కాబట్టి మేడం గారు సైలెంట్ అయిపోయింది. సో, ఫస్ట్ టీమ్‌లో కాంతార విన్ అయిపోయి అక్కడ 12థ్ వైల్డ్ కార్డ్ రిమూవ్ చేసి కాంతార టీమ్ అని పెట్టమన్నారు. పెట్టేస్తే వాళ్ళకి 1,00,000 అమౌంట్ వచ్చింది. సో, ఫైన్ అందరూ గెలిచారు గదా! అందరం అంటే అంటే హౌస్ గెలిచింది.
వైల్డ్ కార్డ్‌ని ఆపగలిగింది. 1,00,000 ప్రైజ్ మనీకే కదా యాడ్ అయింది. సో, ఎవ్వరికీ ఏం గిల్టీ లేదనమాట. హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్‌లు ఇచ్చుకునేస్తున్నారు. బిగ్ బాస్‌కి అంత నచ్చదు కదా! ఏంటి వాళ్ళందరూ హ్యాపీగా ఉంటే. సో, పిలుచుకొచ్చి మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడు. అమ్మో! ఈ ట్విస్ట్ అస్సలు అన్‌ఎక్స్‌పెక్టెడ్. అసలు ఇది ఎవడు ఎక్స్‌పెక్ట్ చేసుండడు. "టీ స్పార్‌నోకే నీ టీమ్‌లో నుంచి ఒకరిని ఓడిపోయారు గదా!" అని అన్నాడు. ఇక్కడొచ్చింది. దీని నుంచి పాపం డిసప్పాయింట్ అయుంటాడు బిగ్ బాస్. ఎందుకు తెలుసా? పిచ్చ గొడవలవుతాయనుకో అంటాడు. ఖచ్చితంగా. పిచ్చ గొడవలవుతాయి. కంటెంట్ వస్తది. భయంకరంగా యష్మి రెచ్చిపోతుంది. సోనియా రెచ్చిపోతుందని. ఈడ ఏం జరిగిందంటే ఈ డిస్కషన్స్‌లో మనీ ఈ ఒక్క విషయంలో నచ్చడు ఎవరికైనా. ఇది చాలా క్లారిటీగా చెప్తాను చూడండి. మనీకి అర్థమైపోయింది. నన్నే తీసేస్తారు వీళ్ళు అని. సో, నేను గేమ్ కోసం ప్రైజ్ మనీ కోసం వదిలేద్దాం అనుకుంటున్నా. వైల్డ్ కార్డ్ వాళ్ళు కూడా వద్దు. సో, వాళ్ళ కోసం నేనే సాక్రిఫైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పేసాడు. ఎవరికి? నిఖిల్‌కి. ఓకే. ఆ మాట చెప్పేసాడు. కానీ నేనే ఎందుకు అలా చెప్పకూడదు అన్నట్టు లోపల పెట్టుకొని లోపలొచ్చి కూర్చుంటాడనమాట. ఇక్కడ ఏంటి వీళ్ళు డిస్కషన్ చేస్తా ఉంటే యష్మిని పిలుస్తారు. సో, అందరూ ఒపీనియన్ తీసుకొని ఎవరిని తీసేద్దాము అని డిస్కషన్ పెట్టుకున్నారు. ఓకే. ఆ డిస్కషన్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ యష్మినే చెప్పమంటారు. యష్మిని లాక్ చేయాలనేసి. వాళ్ళిద్దరు గొర్రెల్లాగా ఉన్నారు కదా! వాళ్ళు చెప్పొచ్చు కదా! ఆహా! యష్మి నువ్వే చెప్పు. యష్మి ఎప్పుడూ ఓపెన్. ట్రాన్స్‌పరెంట్. హౌస్‌లో ఎవరన్నా ట్రాన్స్‌పరెంట్ ఉన్నారంటే యష్మి, ప్రేరణ. వీళ్ళకి ఎవరితోని ఎవరి ప్రాబ్లమ్ లేదు. ఈవెన్ నబీల్ గూడా వీళ్ళు ముగ్గురు చాలా మంచిగా ఉన్నారు ట్రాన్స్‌పరెంట్‌గా. యష్మి ఒకటే చెప్పింది, నేనైతే మణికంఠ పేరే చెప్తా. తను ఫిజికల్లీ స్ట్రాంగ్ కాదు. మెంటల్లీ గూడా అంత లేదు. ఇప్పుడిప్పుడు వస్తున్నాడు. తనకైతే ఆపొచ్చు అంటే అక్కడ డిఫెండ్ చేసుకుంటాడు. అక్కడ డిఫెండ్ జేసుకుంటాడు. ఆ! ఎందుకు నేను ఆ రీజన్ అయితే ఒప్పుకోను. నేనిచ్చా, నేను ఆడా, నాకు ఇంకొక రీజన్ జెప్పు అని అంటాడు. ఇక్కడ ఈ అమ్మాయి సోనియా సారీ టు ఇంటరప్ట్. ఇది పిచ్చింగ్ కాదు. నీ ఒపీనియన్ షేర్ అంటే నాది నేను ఎలా అయినా చెప్తాను. ముందు నాది ఫినిష్ కానీ అన్నట్టు చెప్పింది యష్మి. తన పాయింట్స్ అయితే తను పెట్టింది. నీ ఒపీనియన్ ఏంటి అని పృథ్వీని అడిగితే, పృథ్వీ నేనైతే మణికంఠ తను ఫిజికల్లీ వీక్ అనేసాడు. ఇక్కడ ఈమైతే సోది జెప్పింది. ఇది ఓవరాల్‌గా జూసుకుంటే నువ్వు కొంచెం తక్కువ గాబట్టి అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ జేయల. ఓకే. నేను టీమ్ కోసం సాక్రిఫైస్ చేస్తానని ఎళ్ళిపోయినాడు. తర్వాత ఏం మాట్లాడుకుంటున్నారు నిఖిలు, సోనియా అక్కడ పృథ్వీ గూడా లేడు. అరే! నువ్వేమనుకుంటున్నావు? నేను ఆల్రెడీ నీకు హింట్ ఇచ్చా గదా! సారీ టు ఇంటరప్ట్ అని నువ్వు అర్థం జేసుకోవాలి గదా! మణికంఠని ఎందుకు తీసేస్తాము? యష్మిని తీసేయొచ్చు గదా! అని చెప్తుంది. చచ్చునుంటుంది. యష్మిని గాని తీసునుంటే ఆ టాపిక్‌కొచ్చునుంటే యష్మి రఫ్ ఆడిచ్చేసునుంటుంది. సచ్చి బతికిందనుకో ఈరోజు సోనియా. లేకపోయింటే ఈరోజు యష్మి చేతిలో అయిపోయి ఉంటుంది. అది బయట తెలిసినా గూడా యష్మి ఫసక్కేసేస్తుంది నిజంగా. దానికి నిఖిలు నేను ఫస్ట్ యష్మినే తీసేద్దాం అనుకున్నారా? కానీ వీడు ఈ మాట చెప్పేటప్పటికి నేను కొంచెం డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుందని మైండ్‌లో పెట్టుకున్నా. నేనైతే ఒక రీజన్ పెడదాం అనుకున్నా. నువ్వు నామినేషన్స్‌లో లేవు గదా! అందుకోసం నిన్ను తీసేద్దాము అని అనుకున్నాడంట ఆయన నిఖిలు. ఆ మాట చెప్పుండుంటే నీ వరస్ట్ క్లేన్‌లోకి ఇలాంటి మెంటాలిటీ కోసమే అంతమంది రాము అని అన్నారు. అదే మేము వేరే క్లేన్‌లోనే ఉంటాము అని అన్నారని దానికి ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పునుంటుందో యష్మి. నిన్ను నమ్మి నీ క్లేన్‌లోకి వచ్చిన దానికి నాకేం చేసావు? గేమ్‌లో నుంచి పక్కకు తీస్తావా అని అడుగునుంటుంది. బతికి బట్ట కట్టారు. నిఖిలు, సోనియా ఈరోజు మాత్రం. లేకపోయింటే యష్మి చేతిలో చచ్చునుంటారు. సో, ఫైనల్‌గా మణికంఠనైతే తీసేశారనమాట. యష్మికైతే కొంచెం ఒక హింటొచ్చింది. వాడు ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నప్పుడు నాతో ఎందుకు డిఫెండ్ చేసుకున్నాడు? నా దగ్గర ఎందుకు ఓవర్ యాక్షన్ చేశాడు? అనేసని యష్మికి కోపమైతే వచ్చింది. ఇది ఎలా తెలిసిందో అంత పర్టిక్యులర్‌గా చూపియలేదు. మళ్ళీ అరే! మనమందరం కలిసే గేమ్ ఆడాలి. మన డెసిషన్స్ మనమే సెక్యూర్‌గా పెట్టుకోవాలి. మన ముగ్గురమే శక్తి టీమ్ అంటే మన టీమ్‌లోకి ఎవరొచ్చినా పోయినా వాళ్ళు అవకాశం కోసం వస్తారు, పోతారు అనేసని. మళ్ళీ ఏమంటున్నాడంటే మణికంఠ వాడు మెంటల్‌గా వీక్ అయినా సైక్ అయిపోతాడు. ఎమోషనల్‌గా వీక్ అయినా సైక్ అయిపోతాడు. మధ్యలో గేమ్ వదిలేస్తాడు. యష్మి అట్లా కాదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉంటుంది. గెలవాలి. నేను గెలిచిన దానికి నాకేదైనా ప్రాఫిట్ ఉండాలి అనే మైండ్ సెట్‌తోనే ఉంటుంది తన ఆట. వీడు అట్లా కాదు. మంచికి పోయి ఏదో ఒకటి పెంట తెచ్చి పెడతాడు అన్నట్టు మాట్లాడుకుంటా ఉన్నారనమాట. ఆ క్లారిటీ అయితే ఉంది యష్మి మీద. ఆడుతుంది 100% పెట్టి. కానీ ఏదో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేస్తుందని. నిజమే. తను ఆడిన దానికి మాత్రం తను ఖచ్చితంగా నాకేదో ఒకటి గుర్తింపు ఉండాలి అంటుంది. అంటే పృథ్వీలాగా లైట్ తీసుకోలేదు గదా! అలా డిఫరెన్స్ చేసి పెట్టాడనమాట. సో, ఇది ఇలా అయిపోయింది. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ పక్క రూమ్‌లో. ఏదైతే ఎపిసోడ్‌లో ఏసాడో మణికంఠది సెంటిమెంట్ డైలాగ్ ఉందో అది జస్ట్ 8:00 ఏమో జరిగిందంతే. వాళ్ళు లోపల కూర్చొని చిట్‌చాట్ ఆడుకుంటున్నారనమాట. ఎమోషనల్‌గా ఫీల్ అవుతా ఏం జేయాలి? ఏంటి? అననేసి. అప్పుడు ఆ బిట్ కట్ చేసి
ఇలా ఎపిసోడ్‌లో పెట్టుకున్నాడు. అది జస్ట్ డ్రామా. వాళ్ళు యాక్టింగ్ స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకునేటట్టు యేసుకుంటా అన్నారనమాట. అందరూ తుస్ ఏం లేదు. వీళ్ళైతే లగ్జరీ ఐటెమ్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఫైనల్‌గా సెకండ్ టాస్క్ పెట్టాడు. మహాతాలి తీసుకొచ్చి దాన్ని తినమననేసి ఇక్కడ నబీల్‌ని పంపించారు. అటు సైడ్ నుంచి ఆమెను పంపించినారు. ఎవరిని? సోనియాని. సోనియా జస్ట్ ఒక 2, 3 ఐటెమ్స్ తినంగానే నాకు ఫుల్ అయిపోయినట్టుంది అని అనేసింది. ఇంక బిగ్ బాస్‌కి అర్థమైపోయింది. ఒక 40 మినిట్స్ టైమ్ ఇస్తే 40 మినిట్స్‌లో 20 మినిట్స్‌లో వీళ్ళేం చేయలేదు. మీరు ఎవరినైనా హెల్ప్ తీసుకోమని. సో, ఎవరినైనా హెల్ప్ తీసుకోండి అన్నప్పుడు కూడా వాళ్ళు ఫినిష్ చేయలేకపోయారు. ఎవరు? ఆదిత్య గారొచ్చారు. ఇటు యష్మి. యష్మి కలిపి కలిపి ప్రోమో కట్‌కి రేపొస్తది చూసుకోండి. అలా తినాలని ట్రై చేసింది. ఫెయిల్. దానివల్ల వాళ్ళు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకున్నారు. ఆ 1,00,000 గూడా. మిగతా ఫుడ్‌ని మీరు తినే పనైతే తినేయండి అంటే, ఆ హౌస్‌మేట్స్ అంతా పండగ చేసుకొని తిన్నారు. పాపం ప్రేరణకి నాన్ వెజ్ గదా! అంతా వెజ్ లాగా ఒక్క చిల్లీ పన్నీర్ అన్నా పంపించండి బిగ్ బాస్ అని అడుక్కుంటా అనింది. సో, సెకండ్ గేమ్ అయితే అలా లాస్ అయిపోయారు. ఇంక అయిపోయిందిలే అని అనుకుంటా అంటే, థర్డ్ గేమ్ పెట్టాడు. ఈ గేమ్ గురించయితే నేను రేపు చెప్తాను. కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గేమ్ అనమాట. అమ్మో! హ్యాట్స్ ఆఫ్ టు నబీల్, హ్యాట్స్ ఆఫ్ టు పృథ్వీ. వీళ్ళిద్దరు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 8కి రావడం అనేది చాలా చాలా గ్రేట్, గ్రేట్, గ్రేట్. గ్రేటెస్ట్ అని అంటారు గదా! అట్లా ఎర్రగా తీశారు. ఇదేంటి ఎవరు చేసుండరు. ఈ టాస్క్ అయితే మిగతా ఎవరు చేసుండరు. అది మాత్రం 200% పక్కా. సో, మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ పెన్ బాక్స్ ఇండియా ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.